ఇది. ఈ సమస్త జీవరాశుల్లో ఒక్క మనిషికి మాత్రమే మరో మనిషిని బానిసగా చేసే రాక్షసత్వం ఉంది. ఆ రాక్షసత్వానికి పరాకాష్ట బ్రిటిష్ సామ్రాజ్య పరిపాలన. అమాయక ప్రజల పక్కటెముకలతో కట్టిన కోట మీద ఎగిరింది బ్రిటిష్ జెండా. ఆ జెండా కర్ర మెడవిరిచే గాలివాన వచ్చే ముందర చినుకులు కురిసిన సమయంది. ఆ చినుకులు కురిపించిన ఆలోచన మేఘాలని భరతమాత ప్రసవించిన తరుణమది. 20వ శతాబ్దపు మొదటి భాగంలో వేరువేరుగా ఉన్న ప్రజలని ఒక ఏరులా ఒక్కటి చేసింది స్వతంత్ర కాంక్ష. అణచివేయాలన్న బ్రిటిష్ అధికారపు అహంకారం చెలియరి కట్ట దాటింది. ఐకమత్యమనే ఆయుధంతో భరత జాతి ఎదురుదాడికి శ్రీకారం చుట్టింది. మరో మహాసంగ్రామానికి మహాప్రస్థానం అది. మనం అనుకున్న జనంలో నుంచే నాయకులు జనించారు. సాధించాల్సింది స్వాతంత్రం అని తెలిసినా ఆ స్వాతంత్రాన్ని సాధించాల్సిన మార్గాలు ఏర్పరచుకునే క్రమంలో ఎన్నో ఆలోచనలు ఉద్భవించాయి. ఆ ఆలోచనలు రూపుదిద్దుకోవడానికి మరెన్నో చర్చలు జరిగాయి. ఇప్పుడు మీరు చూడబోయేది ఆ రోజుల్లో జరిగిన అటువంటి రోజువారీ చర్చల సమూహం. ఆ చర్చలే చీకటిలో చిక్కుకున్న జనాల్లో ఆశాజ్యోతిని వెలిగించాయి. ఆ చర్చలే చతికిలబడిన బతుకుల్లో చైతన్యాన్ని కలిగించాయి. ఆ చర్చలే దేశం కోసం మరణాన్ని సైతం హక్కున చేర్చుకునే మిక్కిలి ధైర్యం అందించాయి. వాస్తవానికి స్వతంత్ర భారతం అనే మహావృక్షానికి బీజం వేసింది ఆ చర్చలే.